హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. కుబేరా నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల సెన్సిబుల్ డైరెక్టర్గా పేరున్న శేఖర్ కమ్ముల ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే సోషల్ మెసేజ్ ఇచ్చేలాగా ఉందో ఈ కుబేరా సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు, వీళ్ళ కాంబినేషన్ ఫస్ట్ టైం నాగార్జున, ధనుష్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తంగా ఈ కుబేరా కథ విషయానికి వస్తే నీరజ్ మిత్రా ఇతను ఒక వ్యాపారవేత్త, ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. తమిళనాడుకు సమీపంలోని సముద్రంలో ఒక ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్తో డీల్ మాట్లాడుకుని ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి దాన్ని ప్రైవేటీకరణ చేసి తనకు దక్కేలాగా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్లోని ఒక కేంద్ర మంత్రితో డీల్ అయితే కుదుర్చుకుంటాడు. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించి ఒక డీల్ జరుగుతుంది. ఆ డీల్ అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ సినిమా స్టోరీ లాగా చెప్పుకోవచ్చు. నీరజ్ మిత్రా నుంచి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ మినిస్టర్ సిద్ధప్పకి ఈ డబ్బు ఎలా వెళ్ళింది, అసలు ఏంటి, 50,000 కోట్లు అతను వైట్లో కావాలంటాడు, 50,000 కోట్లు బ్లాక్లో కావాలంటాడు. ఈ ట్రాన్సాక్షన్ అసలు ఎలా జరుగుతుంది ఏంటని ఈ ట్రాన్సాక్షన్ మొత్తం అసలు దీని గురించే ఈ కుబేరా కథ అయితే ఉంటుంది. ఈ కథలోకి నాగార్జున ఎలా వచ్చారు, ధనుష్ బిచ్చగాడైన ధనుష్ ఈ కథలోకి ఎలా వచ్చాడు, ఒక డీల్ 1,00,000 కోట్ల డీల్లో అసలు ఏం జరిగింది ఏంటనేది మిగతా కథలాగా మనం చూసుకోవచ్చు. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగార్జున ఇందులో మాజీ సిబిఐ అధికారిగా ఉంటాడు. సిబిఐలో ఎంతోమందిని అరెస్ట్ చేసి ఎన్నో స్కామ్స్ను బయటపెట్టిన ఆయన్ని కావాలని ప్రభుత్వం మారిన తర్వాత కావాలని కేసుల్లో ఇరికించి జైల్లో పెడతారు. ఆ జైల్లో ఉన్న సిబిఐ అధికారి ఆయన యొక్క టాలెంట్ని ఆయనకున్న టాలెంట్ని వాడుకొని ఈ ఎవరైతే బిజినెస్ మ్యాన్ నీరజ్ మిత్రా ఉన్నాడో అతను ప్రభుత్వానికి ఈ 1,00,000 కోట్లు ఎలా పంపితే తాను దొరకకుండా ఉంటాడు అనే దానికి సంబంధించి అతను నాగార్జునను వాడుకోవడం, అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి అతని ఫ్యామిలీని అతనికి దగ్గర చేసి అతన్ని ఒక మానసికంగా ప్రిపేర్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు ఒకటే అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది, కోర్టు అసలు ఎక్కడ న్యాయం జరగదనే విషయాన్ని అతనికి చెప్తాడు. దీంతో తను నమ్ముకున్న వ్యవస్థే తనను మోసం చేసి తనను నమ్ముకున్న వ్యవస్థ తన నిజాయితీని గుర్తించకుండా తనను జైల్లో పెట్టడం, దాంతో కుంగి కుషించిపోయిన నాగార్జున ఎటకేలకు జైలు నుంచి బయటకు రావడానికి నీరజ్ మిత్రా సహాయం కోరుతాడు. దానికి బదులుగా ఏదైతే ఈ 1,00,000 కోట్ల డీల్ ఉందో దాన్ని చేసి పెట్టడానికి ఒప్పుకుంటాడు. తాను చేస్తున్నది అవినీతి అయినా కూడా ఏదైతే తను ఇంతకుముందు నమ్మిన వ్యవస్థలు అన్నీ పాడైపోవడంతో వ్యవస్థల మీద నమ్మకం పోయిన తర్వాత నాగార్జున ఇలా మళ్ళీ అతను అవినీతి చేయడానికైతే ముందుకొస్తాడు. ఈ నేపథ్యంలో అసలు 1,00,000 కోట్లను ఎలా కేంద్ర మంత్రికి అలాగే ఇతర అధికారులకి ఎలా చేరవేశారు ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ ప్రాసెస్లోకి అసలు ధనుష్ తిరుపతిలో ఎక్కడో బిచ్చగాడిగా ఉండే ధనుష్ అసలు ఈ స్టోరీలోకి ఎలా వచ్చాడు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ధనుష్ క్యారెక్టర్ చూసుకుంటే తిరుపతిలో ఒక బిచ్చగాడిలాగా ఉంటాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అతను అనాథాశ్రమాలకు వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది, చైల్డ్ ట్రాఫికింగ్ అక్కడ కూడా ఇదవ్వడం, కొంతమంది చాలా వాళ్ళ చేతుల్లో అతను నలిగిపోవడం, తర్వాత అతను బిచ్చగాడిగా ఇంకా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఆ బిచ్చగాడు అసలు ఏమీ తెలియని, ప్రపంచం గురించి ఏమీ తెలియని బిచ్చగాడు ఈ స్కామ్లోకి ఎలా వస్తాడు ఏంటనేది చూసుకుంటే ఈ 1,00,000 కోట్లు తరలించే క్రమంలో 4 బిచ్చగాళ్ళను బినామీలుగా తీసుకుని వాళ్ళ పేరు మీద స్విస్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి సూట్ కేస్ కంపెనీస్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద నుంచి అవతల వైపు ఎవరైతే మంత్రులు అధికారులు బినామీలు ఉంటారో వాళ్ళ పేరు మీద ఒక ట్రాన్సాక్షన్ చేసే దీన్ని ఒక చాలా మంచి స్క్రీన్ ప్లేతో మంచి కథనంతో శేఖర్ కమ్ముల అయితే చూపించారు. అయితే అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది. ఫస్ట్ బిగినింగ్ నుంచి చూసుకుంటే ఇటు విలన్ ఉంటాడు, విలన్ తర్వాత నాగార్జున ఎంటర్ అవుతారు. నాగార్జున తర్వాత ఎప్పుడో సినిమా స్టార్ట్ అయిన 1/2 అవర్కి ధనుష్ బిచ్చగాడి పాత్ర అయితే చూపిస్తారు. అక్కడి నుంచి ధనుష్ చివరి వరకు ఉంటారు. నాగార్జున క్యారెక్టర్ మెయిన్ నాగార్జున ధనుష్ వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ధనుష్ రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. రష్మిక ఇందులో కామెడీ పండించే క్యారెక్టర్లా కూడా రష్మిక క్యారెక్టర్ని అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఇంటి నుంచి పారిపోయి అంటే ప్రియుడి కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయి ఆ ప్రియుడు రాకపోతే ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది, ఇంట్లో పరువు పోవడంతో పాటు ఈ ధనుష్కి యాడ్ అవ్వడం, అతనితో పాటు కలిసి తిరుగుతున్న ఊర్లో కూడా పరువు పోతూనే ఇంటికి వెళ్లకుండా
ధనుష్ తోటే కలిసి నడవడం అంతా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఈ మెయిన్ స్టోరీలో రష్మిక క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఆర్థిక నేరాలకు సంబంధించి చూపించారో వీటితో పాటు అసలు బిచ్చగాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, బిచ్చగాడిగా ఒకసారి పుట్టిన వాళ్ళు మళ్ళీ బిచ్చగాడిగా పుట్టకూడదని ఒక వాళ్ళలోని ఆక్రోధం, వాళ్ళలోని బాధ అసలు చాలా శేఖర్ కమల్ అయితే చాలా పిన్ పాయింటెడ్గా చూపించారు. చనిపోతే కనీసం వాళ్ళని కాల్చడానికి, వాళ్ళ దహన సంస్కారాలు చేయడానికి కట్టెలు కూడా లేని పరిస్థితిలో చాలామంది చనిపోతున్నారు. అలా చనిపోయిన వాళ్ళు మళ్ళీ బిచ్చగాళ్ళుగానే పుడతారు అనే ఒక భ్రమ ఆ బిచ్చగాళ్ళలో ఉంటుంది. అందుకే ఒక పర్సన్ చనిపోతే, బిచ్చగాడు చనిపోతే అతన్ని కట్టెలు వేసి కాల్చాలని కూడా ఒక సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకోటి కూడా ఒక బిచ్చగాడికి సంబంధించి అంత్యక్రియలు ఎంత ఘనంగా చేయాలని ధనుష్ అసలు బిచ్చగాడిని కుక్కల వ్యాన్లో తీసుకెళ్ళడం ఏంటి, బిచ్చగాళ్ళు అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, ఈ సంపన్నుడైన 1000 కోట్ల అధిపతి అయినా బిచ్చగాడైనా ఇద్దరూ బతికేది భూమి మీద కదా, ఇద్దరూ పీల్చేది ఒకే గాలే కదా, ఇద్దరూ మనుషులే కదా, ఎందుకు ఇంత వేరువేరుగా చూపిస్తున్నారని ఒక ప్రశ్నను కూడా ఇక్కడ శేఖర్ కమల సంధించడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో అవినీతులు జరిగాయి, ఎన్నో స్కామ్స్ జరిగాయి. అందులో భాగంగానే శేఖర్ కమల్ అయితే ఒక దాని మీద అయితే ఫోకస్ చేశారు. అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతుంటాయి, స్కామ్స్ జరిగినప్పుడు ఈ ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాళ్ళకి ఇవ్వాల్సిన లంచం ఏ రూపంలో ఇస్తారు ఏంటి అనేది కూడా ఆయన చాలా చక్కగా చూపించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలామంది నోట్ల మార్పిడి కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ ధనాన్ని ఇతరుల ఖాతాల్లో వేసి, ఇతరుల ఆధార్ అకౌంట్ల ద్వారా వేసి దాన్ని మార్చుకున్న విధానాన్ని కూడా అప్పుడు అయితే చాలా కేసెస్ అయితే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ 1,00,000 కోట్ల డీల్ని, ఈ 1,00,000 కోట్ల లంచాన్ని అవతల వ్యక్తికి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఈ బిచ్చగాళ్ళను ఎలా వాడుకున్నారో, అసలు బిచ్చగాళ్ళను వాడుకున్న తర్వాత వాళ్ళని ఏం చేశారు, బిచ్చగాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, అసలు ఈ వాళ్ళ జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుంది అనే దాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. ధనుష్ అయితే రియల్గా ఒక బిచ్చగాళ్ళలాగా ఆయన జీవించాడని చెప్పొచ్చు. చాలా ఇంతకుముందు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ధనుష్కి. దాన్ని మించిన పర్ఫార్మెన్స్ ఇందులో ధనుష్ అయితే చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన సంభాషణలు కానీ, ఆయన అసలు ఒక తెలియనితనం, ఆ బిచ్చగాడి అంటే ఏ విషయాలు తెలియకుండా ఉంటాయి, అలా తెలియనితనం ప్రతిదీ ఒక అదేంటి ఇదేంటి అని అడిగేది చాలా న్యాచురల్గా ఉంటుంది ధనుష్ యాక్టింగ్. నాగార్జున పర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది సిబిఐ అధికారిగా. అలాగే ఆయన పాత్రలో 2 కోణాలు చూడొచ్చు మనం. మొదటిది విలన్ లాగా ఒక గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగా ఉంటుంది. తర్వాత తన తప్పు తెలుసుకుని రియలైజ్ అయిన తర్వాత ఆ మనిషి పడే వేదన ఎలా ఉంటుంది ఏంటనేది కూడా 2 క్యారెక్టర్స్ నాగార్జున 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. రష్మిక పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి ఎంత కావాలో అంత సెటిల్డ్గా అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా అటు అసలు ధనవంతుడిగానే అయిపోతున్నాడు, పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు, అన్ని కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు. అసలు ఒక బిచ్చగాడు ధనుష్ క్యారెక్టర్ చెప్తారు, నాకు 10,000 కోట్లు నాకు కావాలి, చాలా నగరాల్లో ఉన్న బిచ్చగాళ్ళ వాళ్ళ జీవితం అంతా మారిపోతుంది, వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఫుడ్డు, విద్య, వైద్యం అన్నీ అందుతాయి, ఇలా చాలామంది బిచ్చగాళ్ళగానే ఉండిపోతున్నారు. కొంతమంది ఏమో కోటీశ్వరులు, తామే కుబేరులాగా ప్రపంచ నెంబర్ 1 కుబేరుడు అవ్వాలని దీంట్లో ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక 1000 మంది ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మనకి ఆయిల్ నిక్షేపాలు దొరుకుతాయి, అక్కడ 1000 మందిని చంపైనా సరే దాన్ని దక్కించుకోవాలని ఆ విలన్ ఏవైతే బిజినెస్ మ్యాన్ ఉంటాడో అతన్ని, అసలు ధనుష్కి ఆ బిజినెస్ మ్యాన్ తండ్రికి మధ్య ఒక ఫోన్ కాల్లో చిన్న మాట అంటాడు, అసలు కొడుకుని ఎలా పెంచారు సార్ అసలు ఇలా ఇంత క్రూరంగా అని ఒక మాట అంటాడు. ఆ మాటతోనే అసలు ధనవంతులు అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి, ఇంకా ధనవంతులాగే అయిపోతున్నారు, ఎలాగైనా ఎంతమందిని చంపైనా సరే వాళ్ళు ధనమంతా కూడబెట్టుకోవాలి, ప్రపంచ కుబేరుడు అనిపించుకోవాలి, అసలు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అని అనిపించుకోవాలి. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అని అనిపించుకుంటే మాత్రాన ఏమొస్తుంది వాళ్ళకి, అసలు వాళ్ళు తినేది అన్నమే, బిచ్చగాళ్ళు తినేది అన్నమే, వాళ్ళు పీల్చేది గాలి, అందరూ ఒకటే కదా, ఎందుకు ఈ డబ్బుని ఇంతగా ప్రేమిస్తున్నారు, డబ్బు మొత్తం అందరికీ చేరాల్సిన డబ్బు మొత్తం ఒక్కరి వద్దే ఉండిపోతే అసలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, అసలు దేశంలో ఇప్పటివరకు ఎందుకు ఇలాంటి పరిస్థితులను బిచ్చగాళ్ళుగానే ఎందుకు ఉండిపోతున్నారు, ధనవంతులు ఇంకా ఎందుకు ధనవంతులు అవుతున్నారనే విషయాలను అయితే చాలా చక్కగా శేఖర్ కమల ఇందులో అయితే చూపించడం జరిగింది. శేఖర్ కమల గతంలో లీడర్ సినిమా కూడా తీశారు. అందులో కూడా ఈ పొలిటికల్ వ్యవస్థను అయితే అందులో ఉన్న ఎన్నో లోటుపాట్లను ఆయన ప్రశ్నించడం జరిగింది.
అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అసలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారు? ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థను కానీ ఏదైనా ఒక దీన్ని కానీ ప్రైవేటీకరణ చేస్తే అది ప్రభుత్వం దానికి ఏదో ఒక స్కామ్ ఉంటుంది. ఈ అటువైపు ఉన్న ఎవరో ఒక పెట్టుబడిదారులకు అది లాభదాయకంగానే ఉంటుంది. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేస్తుందని దాని విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించినట్టయితే అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత. ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నారు. డబ్బు ఒకటి ఉంటే దేన్నైనా మేనేజ్ చేయొచ్చు, డబ్బు ఒకటి ఉంటే దేన్నైనా కొనేయచ్చు, న్యాయాన్ని చట్టాన్ని దేన్నైనా డబ్బు ద్వారా కొనేయచ్చని దీన్ని ఇప్పుడైతే ఈ సినిమాలో అయితే ఎక్కువగా చూపించడం జరిగింది. మొత్తంగా చూస్తే సినిమా అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఆలోచన రేకెత్తించేలాగా సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమాలో మైనస్ల విషయానికి వస్తే నిడివైతే చాలా ఎక్కువగా ఉంది. అక్కడక్కడ కొంచెం స్లో అనేది ఉంది. కొంచెం ఆ విషయంలో కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ కూడా కొంచెం బలవంతంగా అక్కడ ఫినిష్ చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ కూడా కొంచెం పదం పెట్టి కొంచెం బాగా తీసుంటే క్లైమాక్స్ సినిమా ఇంకా సూపర్ హిట్ అయ్యేదని కూడా అంటున్నారు. మరి చూడాలి, ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయింది, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా మంచిగానే వస్తుంది. ఈ వీక్లో అసలు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలాగే మల్టీప్లెక్స్లో కూడా ₹75 అదనంగా పెంచుకునే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం ఆల్రెడీ కొంచెం పెరిగిన ధరలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న రేట్లకే రిలీజ్ చేసినట్టు కూడా నిర్మాతలు అయితే చెప్పారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ధనుష్కి ఈ సినిమా మరో నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా అవుతుందా, నాగార్జునకి ఇది కమ్బ్యాక్ అవుతుందా అనేది కూడా చూడాలి. మరి ఈ నెక్స్ట్ వీక్ అసలు ఎలా ఉంటాయి కలెక్షన్లు ఏంటని చూడాలి. ఇది ఈ కుబేరా రివ్యూ. ప్రతి వారం మెగా 9 టీవీలో రివ్యూ వస్తుంటుంది. మెగా రివ్యూ ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.